హలో, నేను మీ శేషరావు. 2019 ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధాన్ని చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే సొంతగా మద్యం షాపుల్ని పెట్టి మద్యాన్ని అమ్మించారు సొంత బ్రాండ్లతోటి. అందుకే ఆయన పాలసీలను మొత్తాన్ని కంప్లీట్ గా రద్దు చేసి కొత్త పాలసీని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కొత్త పాలసీ ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రాబోతోంది. దీంతో మద్యం అమ్మకాలని ప్రైవేట్కి అప్పజెపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వమే అమ్మేది. జగన్మోహన్ రెడ్డి హయాంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని పక్కన పెట్టేసి సొంతగా ఆయనే తయారీదారు, ఆయనే అమ్మకందారుగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు కంప్లీట్ గా పాలసీని మార్చేసి గతంలో ఏ విధంగా ఉందో ఆ స్థాయిలో ఇప్పుడు కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు చేయబోతూ ఉన్నారు. రాష్ట్ర ఆదాయంలో అత్యధిక సింహభాగంలో ఉండేటువంటి ఆదాయం ఏదైనా ఉందంటే మద్యం ఆదాయం. అందుకే ఆ పాలసీ గురించి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకే ఆ పాలసీ ఎలా ఉండబోతుంది, మద్యం పాలసీ అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్ పాలనలో మద్యం విధానంలో అనూహ్యమైనటువంటి మార్పులు చేశారు. గతంలో ఉండేటువంటి పాలసీని మార్చేసి కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి కొత్త పాలసీని 2019 నుంచి 2024 వరకు అమలు చేశారు. అంటే ఆయనే తయారు చేసి ఆయనే మద్యం షాపులు పెట్టి ఆయనే ప్రభుత్వం వైపు నుంచి అమ్మించి ఆయనే డిజిటల్ పేమెంట్లకు దూరంగా కరెన్సీ మాత్రమే ఇస్తే మద్యం అమ్మేటువంటి ఒక నిబంధన తీసుకొచ్చారు. అంతేకాదు సొంత బ్రాండ్లు మాత్రమే అమ్మాలి అనేటువంటి నిబంధన కూడా పెట్టారు. దాంతో మద్యం దారులు ఎవరైతే మద్యం సేవిస్తారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అందుకే 2024 ఎన్నికల్లో మద్యం తాగే వాళ్ళు దాదాపు 80% జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయలేదు అనేది ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇక ప్రైవేటు వైన్ షాపులు రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి సొంత షాపులను పెట్టుకున్నారు ప్రభుత్వం వైపు నుంచి. సో మద్యం అమ్మకాలకు ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజల తిరస్కారానికి గురయ్యారు. రాష్ట్రంలో డిస్టిలరీలను హస్తగతం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బ్యాచ్. ఆ బ్యాచ్ ఆధ్వర్యంలోనే డిస్టిలరీలు మొత్తం కూడా ఉన్నాయి. ఆ డిస్టిలరీల్లో తయారైనటువంటి మద్యమే ప్రభుత్వ దుకాణాలకు వచ్చేవి. ప్రభుత్వ దుకాణాల్లో మద్యాన్ని అమ్మేవాళ్ళు. ఏపీలో మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలన్నీ మొత్తం టోటల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధీనంలో వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోయాయి. ధరలను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేసుకున్నారు. దానికి ఒక మార్గదర్శకాలు కానీ దానికి ఒక నియంత్రణ కానీ లేకుండా పోయింది. ధరలను ఇష్టానుసారంగా పెంచారు. అలాగే నాసిరకం మద్యాన్ని అమ్మారు. అలాగే సొంత బ్రాండ్లని ఎప్పుడు కని విని ఎరగని రీతిలో కొత్త బ్రాండ్లను కూడా తీసుకొచ్చి మార్కెట్లో విచ్చలవిడిగా అమ్మారు. హానికారక మద్యంతో సుమారుగా 35 లక్షల మందికి కిడ్నీ, లివర్ సమస్యలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి అనేది ఒక రిపోర్టు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి సొంత మద్యం తాగి ఆ రాష్ట్రంలో 35 లక్షల మంది కిడ్నీ సమస్యలతో కానీ లివర్ సమస్యలతో కానీ బాధపడుతున్నారనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పేటువంటి మాట. జగన్ విధానాలతో ప్రభుత్వానికి సుమారుగా 19,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది అనేది అంచనా వేస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. తక్కువ ధరకే నాణ్యమైనటువంటి మద్యం అందిస్తామని చెప్పి కూటమి ప్రస్తుతం హామీ ఇస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మద్యం ధరలను అనూహ్యంగా పెంచేశారు. సొంత బ్రాండ్లను పరిచయం చేశారు. అలాగే నాసిరకం మద్యం అమ్మారు. అనారోగ్యకరమైనటువంటి హానికరమైనటువంటి మద్యాన్ని అమ్మారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యతతో కూడినటువంటి మద్యాన్ని సరఫరా చేస్తాం, అందిస్తామని చెప్పి హామీ ఇస్తుంది. ఆ మేరకు కొత్త పాలసీని తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు సర్కార్ కసరత్తు చేస్తుంది. కూటమి అధికారంలోకి రావడంతో కొత్త మద్యం విధానం మీద ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. పాత తరహాలోనే అంటే 2014 నుంచి 2019 వరకు ఎలాంటి పద్ధతి, ఎలాంటి పాలసీ ఉండేదో దానికే కొంచెం ఎన్హాన్స్ చేసి పాలసీని తయారు చేయబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో పాత తరహాలోనే వేలం వేయడం ద్వారా మద్యం షాపులకి, వైన్ షాపులకి అనుమతి ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. సో వేలం ప్రక్రియలో ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. పోటీపడి టెండర్లు వేస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉంది. జే బ్రాండ్ల స్థానంలో పాపులర్ బ్రాండ్ మద్యం అమ్మకాలు చేయాలి గతంలో మాదిరిగా అనేటువంటి ఒక నిర్ణయం కూడా ప్రాథమికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు జగన్ బ్రాండ్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మద్యం ప్రియులు చూశారు. కానీ ఇక నుంచి నాణ్యమైనటువంటి బ్రాండ్స్ అలాగే పాపులర్ బ్రాండ్స్
వైన్ షాపుల్లో అమ్ముకోవడానికి అనుమతిస్తూ పాలసీ రాబోతుందని కూడా తెలుస్తుంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ తేదీ నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తయారు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక నుంచి పాపులర్ బ్రాండ్లు రాబోతూ ఉన్నాయి. గతంలో మాదిరిగా మద్యం ప్రియులకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఇవ్వబోతూ ఉంది. అంతేకాదు ఇప్పుడున్నటువంటి మద్యం ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పాలసీని తయారు చేయబోతూ ఉన్నారు. సింహభాగం ఆదాయంలో రాష్ట్రానికి మద్యమే కాబట్టి మద్యం పాలసీని పకడ్బందీగా తయారు చేసి రెవెన్యూ పెంచుకోవాలనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తోంది. వైన్ షాపులు వేలంలో టెండర్లు వేయడానికి అనేక మంది వస్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెండర్లు వేయచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టెండర్లు వేయచ్చు, జనసేన పార్టీ వాళ్ళు టెండర్లు వేయచ్చు, లేదా ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులు టెండర్లు వేసుకునేటువంటి స్వేచ్ఛ ఇచ్చేలా పాలసీ తయారు కాబోతూ ఉంది. సో గతంలో మాదిరిగా పోటీపడి ఈ వైన్ షాపులు సొంతం చేసుకోవడానికి అనేక మంది ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. సో మద్యం షాపులు నిర్వహించుకోవడానికి ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రభుత్వం నిర్వహించేటువంటి అవకాశం లేదు కాబట్టి అసలు ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పేసి టోటల్ గా ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తుంది. సాధారణంగా గతంలో ఏ విధంగా ఉండేదంటే డిస్టిలరీలు అంటే ఎక్సైజ్ శాఖ ఆధీనంలో ఉండేటువంటి డిస్టిలరీస్ మద్యాన్ని తయారు చేసి మద్యం దుకాణాలు ఇన్నెంట్ పెడితే ఆ ఇన్నెంట్ ప్రకారం సరఫరా చేసేవి. సరఫరా చేసినటువంటి మద్యాన్ని అమ్మేవాళ్ళు వైన్ షాపుల్లో. ఈ వైన్ షాపుల్లో మద్యాన్ని అమ్మడానికి పర్మిషన్ కావాలని అంటే కనుక ఖచ్చితంగా టెండర్లో పార్టిసిపేట్ చేసి వైన్ షాప్ లైసెన్స్ తీసుకోవాలి. అప్పుడు మద్యం అమ్మకానికి అనుమతి లభిస్తుంది. ఇది ప్రాసెస్. అయితే టెండర్లు వేసి ఆ టెండర్లో కాంపిటీషన్ పెంచి మద్యం ఆదాయాన్ని పెంచుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. అట్ ద సేమ్ టైం బెల్ట్ షాపుల్ని తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేయాలనేది ఆ పాలసీలో పొందుపరచబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశంగా కూడా తెలుస్తూ ఉంది. మద్యాన్ని తాగి అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారు, అలాగే ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు అనేది ఏ ప్రభుత్వం అయినా, ఏ లీడర్ అయినా, ఏ పార్టీ అయినా చెప్పేటువంటి మాట. కానీ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాల దృష్ట్యా పోటీపడి ఆయా రాష్ట్రాలు మద్యం పాలసీని తయారు చేసుకుంటూ ఉన్నారు, ఆదాయాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉంది, ఆర్థికంగా చితికిపోయింది, ఆర్థికంగా బాగా నష్టపోయినటువంటి రాష్ట్రం. అందుకే ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త పాలసీని వినూత్నంగా తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ పాలసీ ఎలా ఉంటుంది అనే దాని మీద విస్తృతంగా చర్చ అయితే జరుగుతుంది. పూర్వం ఏ విధంగా ఉండేదో అదే విధంగా ఈ పాలసీ ఉండబోతుందా, లేదంటే దానికన్నా కఠినతరంగా పాలసీ ఉండిపోతుందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. 2014 నుంచి 2019 వరకు ఏ పాలసీ అయితే ఉందో దాన్ని మరింత కఠినతరం చేసి దాన్ని అమలు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. టోటల్ గా అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చినటువంటి హామీ మేరకు బెల్ట్ షాపులు లేకుండా బెల్ట్ షాపుల రహిత ఆంధ్రప్రదేశ్ గా మద్యం పాలసీని తయారు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. సో వైన్ షాపులు పెట్టుకునేందుకు పరిమితి ఇస్తూనే వైన్ షాపుల సంఖ్యను కూడా పెంచేటువంటి అవకాశం ఉందంటున్నారు. సో ఈ వైన్ షాపుల సంఖ్యలు పెంచడంతో పాటు టెండర్లను ఆహ్వానించడం ద్వారా ఆదాయాన్ని అనూహ్యంగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే బెల్ట్ షాప్ రహిత ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో కొత్త పాలసీ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి విధంగానే ప్రభుత్వమే మద్యం షాపుల్లో మద్యాన్ని అమ్మాలా, లేదంటే ప్రైవేటు వ్యక్తులకు టెండర్ల రూపంలో వైన్ షాపులు పరిమితులు ఇవ్వాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.